ఏపీలో కేసుల విషయంలో అధికారులు నలిగిపోతున్నారు. ప్రభుత్వం అడ్డుగోలుగా కేసులు పెట్టేస్తోందని వైసీపీ ఆరోపిస్తోంది. ఎవరి కళ్ళల్లో ఆనందం కోసమూ అత్యుత్సాహం చూపిస్తున్నారంటూ అధికారులకు వార్నింగ్ ఇస్తున్నారు వైసీపీ నేతలు. ఎల్లకాలం ఒకే ప్రభుత్వం ఉండదు, గుర్తుంచుకోవాలి అని హెచ్చరికలు జారీ చేస్తున్నారు వైసీపీ నేతలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తమ పార్టీ నేతలపై నమోదవుతున్న కేసులపై వైసీపీ నేతలు కీలక కామెంట్స్ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం అడ్డగోలుగా కేసులు పెట్టేస్తోందని వైసీపీ నేతలు మండిపడిపోతున్నారు. అధికారులే టార్గెట్ గా విమర్శలు గుప్పిస్తున్నారు వైసీపీ నేతలు. సోషల్ మీడియా కార్యకర్తలపై నమోదవుతున్న కేసులపై కీలక కామెంట్స్ చేశారు మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఎవరి కళ్ళల్లో ఆనందం కోసమూ అధికారులు అత్యుత్సాహం చూపిస్తున్నారని, ఎక్కడా లేని సెక్షన్స్ కింద కేసులు నమోదు చేస్తున్నారని మండిపడ్డారు. అలాగే తనపై నమోదైన పోక్సో కేసుపై సీరియస్ అయ్యారు చెవిరెడ్డి. అన్నింటికీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందన్నారు. అలాగే అధికారులు ఎక్కడికి వెళ్ళినా వదలమంటూ వార్నింగ్ ఇచ్చారు చెవిరెడ్డి. ఇక ఎంతమందిని కొడతారో కొట్టండి, ఎంతమంది దాడి చేస్తారో కొట్టండి, వడ్డీతో పాటు చెల్లిస్తాడు భాస్కర్ రెడ్డి. ఒక్కొక్కరిని వడ్డీతో పాటు చెల్లించేలాగా చర్యలు ఉంటాయి కూడా తెలియజేస్తున్నా. వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. కానీ ఆత్మీయులను మా కార్యకర్తలకు నాయకులు చెప్తున్నా, ఎన్ని దాడులు జరుగుతాయో, ఎంతమంది ఆ వ్యక్తిని నమ్మి రోడ్డు మీదకి వచ్చి గొడవలు చేస్తారో, కొడతారో, ఆస్తులు ధ్వంసం చేస్తారో, వ్యాపారాలు ధ్వంసం చేస్తారో చేయండి చూద్దాం. ఈ విషయంలో కన్నబాబు రియాక్ట్ అవ్వడం జరిగింది. ఎల్లకాలం ఒకే ప్రభుత్వం ఉండదు, వడ్డీతో చెల్లిస్తామంటూ వార్నింగ్ ఇస్తున్నారు. రాష్ట్రంలో వైసీపీ నేతల అరెస్టులపై మాజీ మంత్రి కన్నబాబు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులు కార్యకర్తలపై దాడులు చేయడం హేయమైన చర్య అన్నారు. ఎల్లకాలం ఒకే ప్రభుత్వం అధికారంలో ఉండదు, ఇప్పుడు ఇచ్చిన దానికంటే ఎక్స్ట్రా వడ్డీతో సహా చెల్లిస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు కన్నబాబు. ఇక్కడితో ఇది ఆగిపోలేదు. దీనిపై మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా స్పందించారు. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సైతం రాష్ట్రంలో పార్టీ నేతల అరెస్టులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పు చేసిన అధికారులు సప్త సముద్రాలు దాటినా వదిలిపెట్టమంటూ వార్నింగ్ ఇచ్చారు జగన్. ఒకవైపు వైసీపీ నేతల హెచ్చరికలు, మరొక వైపు ప్రభుత్వ ఒత్తిడితో అధికారుల మధ్యలో నలిగిపోతున్నారు. Please subscribe to 108 TV. Subscribe to 108 TV. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 channel. Please subscribe to 108 channel. 108 TV ki